కార్పొరేటర్ అనే బిల్డప్ చూపించరు. డాబు దర్పం అస్సలు కనబర్చరు. అధికారుల కోసం చూడకుండా చెత్తా చెదారం తానే ఎత్తేస్తారు. ఎలాంటి మొహమాటం చూపరు. నామోషి అంతకన్నా ఫీల్ అవరు. కావాలంటే అధికారుల కాళ్ల మీద పడమన్నా పడతారు. సీఎం ఏం చేయమంటున్నారో దాన్ని అచ్చుగుద్దినట్టే చేస్తున్న ఈ కార్పొరేటర్కి సొంత పార్టీ నాయకులకు ఎందుకు పడడం లేదు? కాలనీల్లో కనిపించాల్సిన కంపు సొంత పార్టీ నాయకుల మధ్య ఎందుకు గుప్పుమంటోంది? రాష్ట్ర రాజధానికి ముఖద్వారం హయత్ నగర్. నేషనల్ హైవేను ఆనుకుని ఉంటుంది. ఈ డివిజన్లో నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ ఉంటారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇది అత్యంత కీలకమైన డివిజన్. మొత్తం 48,274 మంది ఓటర్లున్నారు. వీళ్లలో పురుషులు 25,479 కాగా మహిళలు 22,791 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ టీఆర్ఎస్ నుంచి గెలిచిన సామా తిరుమల్ రెడ్డి కార్పొరేటర్ గా ఉన్నారు. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కళ్లెం రవీందర్ రెడ్డి మీద 2,773 ఓట్ల తేడాతో విజయం సాధించారు సామా. హయత్ నగర్ డివిజన్ లో డ్రైనేజ్ సమస్య ఎక్కువ. వర్షం పడ్డం ఆలస్యం డ్రైనేజ్ పొంగి పొర్లుతుంది. ఇక అంతర్గత రోడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. శివార్లో ఉండే డివిజన్ కావడంతో జీహెచ్ఎంసీ ట్యాంకర్లు కాలనీల వైపే చూడటం లేదు. దాహం తీర్చుకోవాలంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి. మెయిన్ వాటర్ సమస్య ఉంది బాగా. రోడ్డు కూడా సరిగా లేదు. వాటర్ కావాలంటే మనకు మంచినీళ్ళు కావాలంటే 1 కిలోమీటర్ అవతల పోయి తీసుకొచ్చుకోవాలి. అక్కడ కూడా 5 రూపీస్ 6 రూపీస్ మట్టి తీసుకొచ్చుకుంటాం. ఇక డ్రైనేజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ నుండి ఇక్కడ డ్రైనేజ్ లేదు. లైన్ వేసిన వాటర్ లైన్ వేసారు కానీ త్వర ఇంకా ఆన్ చేయలేదు. మంచినీళ్ళు కూడా పోపించుకుంటే అవసరం అనుకుంటే ఉప్పు నీళ్ళతో స్నానాలు చేస్తుంటాం. అని మెయిన్ థింగ్ వచ్చేసి వాటర్ చెప్పిన వాటర్ రోడ్డు కూడా సరిగా లేదు. రోడ్డు పోవాలంటే 2 కిలోమీటర్స్ అవతల మాకు రోడ్డు లేదు. కాలనీలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బ్యాంకులు కేవలం ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. ట్యాంకు నిండితే ఆ నీళ్లిక తిరిగి రోడ్ల మీదకు పారాల్సిందే. ఇంట్లో వాడిన నీళ్లు కూడా రోడ్ల మీదకే వదులుతున్నారు. డ్రైనేజీలు లేకపోవడంతో ఇంటి పక్కనే గోతులు తవ్వడం, అవి నిండి రోడ్ల మీదకు రావడంతో కాలనీ అంతా అంటువ్యాధుల బారిన పడుతోంది. వాటర్ మెయిన్, డ్రైనేజీ, రోడ్లు. మోసుకుంటున్నాం రోజు. అక్కడ ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ నుంచి రోజు నీళ్ళు మోసుకుంటాం. డ్రైనేజీ మెయిన్, వాటర్ బయటకు వెళ్తే ఈగలు దోమలు అన్ని వచ్చేస్తున్నాయి. ఇక మెయిన్ రోడ్డు మీదకి రావాలంటే ఆ కాలనీ వాసులు 3 కిలోమీటర్ల మేర నడిచి రావాల్సిందే. సరైన దారి కూడా లేక అవస్థలు పడుతున్నారు. రవాణా సదుపాయం మెరుగుపరిస్తే కొంత సమస్యలు తీరతాయంటున్నారు కాలనీ వాసులు. వచ్చి 10-12 ఏళ్ళు రాబట్టి ఏమి చదువు ఇండ్లు కట్టుకున్నాం కానీ సరిగా గుంతలు లేవాయా, నల్లలు లేవాయా, ఓ రోడ్డు సరిగా లేదాయా, ఊరు సరిగా లేదాయా. మొత్తం మన ఇల్లు మొత్తం పల్లెటూరు గిట్టున్నట్టుంది. ఇది ఎన్నటి తయారవుతుంది, ఏం కథ? కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి సమస్యల పరిష్కారానికి తీసుకునే చొరవ బాగుందన్న టాక్ ఉంది. హయత్ నగర్ డివిజన్ లో అత్యంత సమస్యాత్మక ప్రాంతం బంజారా కాలనీ. ఇప్పుడు ఈ కాలనీ రూపురేఖలు మారిపోయాయంటున్నారు కాలనీ వాసులు. మున్సిపాలిటీ వర్కర్ల కంటే ముందే కార్పొరేటర్ రావడం, చెత్త ఎత్తివేయించడంతో పాటు తాగునీటి సమస్య లేకుండా చేశారన్నది ఇక్కడి ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఇంతకుముందు సమస్యలు ఉండే. మన కార్పొరేటర్ తిరుమల రెడ్డి వచ్చినప్పటి నుంచి కరెంటు స్తంభాలు ఎక్కడెక్కడ రోడ్ల మీద ఉన్నాయో అవన్నీ మంచి ప్లేస్లో నాటిపియడము, కొన్ని చెత్త చెదారం లేకుండా క్లీన్ చేయడము. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నీళ్లు ఇంకున్నాయో నిన్న నుంచి కూడా మట్టి పోపిస్తుండు. ప్లస్ సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయినాయని చెప్పి ఈ వారంలో స్టార్ట్ చేస్తానని అన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలో మరో ప్రధానమైన సమస్య ఆటో నగర్ ఇసుక డంపింగ్ యార్డు తొలగింపు. తాను గెలిస్తే 6 నెలల్లో ఈ డంప్ యార్డును తొలగిస్తామన్నది కార్పొరేటర్ ఇచ్చిన హామీ. కానీ ఇప్పటికీ ఆ హామీ హామీగానే ఉంది. ఈ ల్యాండ్ ఓనర్ ని ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అటు పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. ఆటో నగర్ కానివ్వండి, లారీలు 14 కాలనీ వాళ్ళను నేను లారీలు తీపిచ్చేస్తాను, పార్కింగ్ తీపిచ్చేస్తానని చెప్పి ఒక మాజీ మంత్రి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కాకుండా పక్కనుంచేటువంటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ యొక్క హయత్ నగర్ డివిజన్ మొత్తం మేము ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పి వాగ్దానాలు చేసి, ఎలక్షన్లో చేసినటువంటి వాగ్దానాలు చేసి ఈ రోజు దాకా ఎటువంటి అభివృద్ధి లేకుండా
ఇసుక డంపింగ్ యార్డ్ పేరుకు వ్యవసాయ భూమి, కానీ అక్కడంతా కమర్షియల్ వ్యవహారంగా తెలుస్తోంది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కూడా కట్టడం లేదు ఈ భూ యజమాని. అన్ని శాఖల అధికారులు వదిలేస్తున్నారు. దీనివల్ల కాలనీ అంతా దుమ్ముగా మారిపోయింది. హైవేపై వెళ్లే వాళ్ల కంట్లో మట్టి పడుతున్నా పట్టించుకోవడం లేదెవరు. మీరేం చేస్తున్నారని కార్పొరేటర్ ను ప్రశ్నిస్తే తన శక్తి సరిపోవటం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. నా శక్తి ఎంత ఉందో అంతకు రెట్టింపు చేసిన మానవకుల కమిషన్లు ఇచ్చిన మంత్రి కేటీఆర్ గారికి ఇచ్చిన, ఆల్రెడీ ఇరిగేషన్ మన ఏది జిహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చిన, ఇలా ట్యాక్స్ వేయమని ఇచ్చిన, ఎన్ని రకాలుగా అన్ని చేస్తున్నా పోలీస్ కమిషనర్కి ఇచ్చిన, అందరికి ఇచ్చిన. హోమ్ మినిస్టర్ గారు కూడా ఆల్రెడీ ఇచ్చారు. ఒక దశలో హోమ్ మినిస్టర్ గారు 3 చర్చలు ఏం జరిగినంటే మాకు ఆల్టర్నేటివ్ అంబర్పేట అవతల జాగా చూపిస్తే మేము పోతామన్నారు. కనీసం అప్పటి వరకు రోడ్డు మీద నిలబెట్టకుండా ఈ ఏర్పాట్లు చేయమని చెప్పి మా యొక్క గౌరవ హోంమంత్రి గారు చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు పాటిస్తారు. కార్పొరేటర్ మంచి ఊపు మీదన్నట్టు కనిపిస్తారు. జనం చెత్త వేస్తే కార్పొరేటర్ గా మీరే తీసేయండని, ఇది చూసిన జనం ఇక అక్కడ చెత్త వేయడం మానేస్తారు అన్నది సీఎం కేసీఆర్ ట్రైనింగ్ క్లాసుల్లో అన్నమాట. దీన్ని అక్షరాల అమల్లో పెట్టేస్తున్నారు సామా తిరుమల రెడ్డి. జీహెచ్ఎంసీ వర్కర్లతో కలిసి తాను కూడా పనిచేయడమే కాదు, ఇతరుల చేత కూడా చేయిస్తున్నారు. ఇలా తనతో పాటు 4500 మంది పనిచేస్తున్నారంటారు కార్పొరేటర్. నిధులు రాబట్టడంలోనూ కార్పొరేటర్ ముందున్నట్టు సమాచారం. ఎస్సీ ఎస్టీ సప్లైర్ నుంచి కూడా నిధులు తెప్పించి డెవలప్ చేశారని తెలుస్తోంది. అంటే స్ఫూర్తి కలిగించాలని ఇలా స్వచ్ఛ భారత్ ఇప్పుడే ఒక హోటల్ దగ్గర చూసినా తాగిట్ల కింద పడేస్తారు. మీరు చూస్తేనే ఎవరు మేము ముంగట ఒక ఆయన వచ్చి కింద వేసిపోతున్నారు. కార్పొరేటర్ అనే వ్యక్తి చూస్తే మారుతారని. అంటే ఇప్పటికీ నేను 4500 మందిని చెత్తను వేయించగలిగినంటే మా ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో ఒకటే చెప్పాడు, నువ్వు ఎవరినందుగా విమర్శించేది, నువ్వు వాళ్ళని చెత్త వేస్తే నువ్వే ఏరు, మారిపోతాడు, ఎందుకు ఏరుతున్నా అనేది ఆలోచన వస్తుంది. మీరు చేస్తే తప్పైంది, గాంధీగిరి చేయాలి. మీరు తన డివిజన్ లో ఉన్న సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్న కార్పొరేటర్ కి సొంత పార్టీ నుంచే సపోర్ట్ లేకుండా పోయిందని అంటున్నారు. తిరుమల రెడ్డి నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ నుంచి హయత్ నగర్ వచ్చారు. రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికల్లో మంత్రి జగదీష్ రెడ్డి ఎత్తుగడలో భాగంగా డివిజన్ లో నల్గొండ జిల్లా వాసులు ఎక్కువగా ఉంటారని తిరుమల రెడ్డికి టికెట్ ఇచ్చారు. పాచిక పారి తిరుమల రెడ్డి కూడా గెలుపు సాధించారు. మనిషికి కార్పొరేటర్ టికెట్ ఇప్పించాలన్నది రామ్మోహన్ గౌడ్ ఆలోచన. ఈ టికెట్ తిరుమల రెడ్డి తన్నుకుపోయారన్న అసంతృప్తి కొద్దీ ఇక్కడ ఇద్దరి మధ్య ఓ రగడ నడుస్తున్నట్టు తెలుస్తోంది. డివిజన్ ప్రెసిడెంట్ ను కూడా తనకు తెలియకుండా వేయటమేంటన్నది కార్పొరేటర్ ప్రశ్న. నేను ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ గారు ఆదేశాల మేరకు పనిచేస్తున్న ప్రజలల్లో, ఆ ప్రజలలో పనిచేసుకుంటూ పోతుంటే మరి ఆయన చెప్పాలి. నాకైతే ఏం లేదు. నేనైతే క్లియర్ కట్ పార్టీ ఆదేశాల ప్రకారము స్వేచ్ఛగా నేను అవివాహితుని, ప్రజల కొరకు జీవితం అంకితం చేయడానికి వచ్చిన 24/7 మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పూర్తిగా పనిచేయడానికి ఆయన ఎన్నికలు అదే హామీ ఇచ్చిండు. అదే ప్రకారం నేను పనిచేస్తాను. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి ఎలా సాధ్యం? ప్రత్యర్థులతో ఎలాగోలా నెగ్గుకొస్తున్నా సొంత పార్టీలోనే పడకుంటే ఏం చేయడం? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా మారిందంటే రెండెద్దుల కుమ్ములాటలో పడి లేగదూడ నలిగిపోయినట్లు మారింది. ఆ రెండెద్దులు రామ్మోహన్ గౌడ్, తిరుమల రెడ్డి కాగా డివిజన్ ప్రజల పాత్ర లేగదూడగా తయారైంది. పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉంటే అందరూ కలిసిమెలిసి పనిచేయాల్సింది పోయి ఇలా ఒకరికొకరు కొట్టుకు చస్తుంటే సీఎం కేసీఆర్ కలయింకాను, విశ్వనగర సాకారం ఎప్పటికి పూర్తయ్యేను. ఇప్పటికే సగం మహిళా కార్పొరేటర్లు, వాళ్ల వెనక భర్తలు, ఇతర బంధుమిత్ర పరివారగణం, నానా హంగామా. ఈ పరిస్థితుల్లో కాస్తో కూస్తో సీఎం చెప్పింది తూచా తప్పకుండా ఓ కార్పొరేటర్ పాటిస్తుంటే అతడికి సహకరించాల్సింది పోయి ఇలా రాజకీయాలు చేయడం ఏమిటి అన్న ప్రశ్న వినవస్తోంది. ఇప్పటికే హయత్ నగర్ లో సమస్యలు చాలా ఉన్నాయి. డంపింగ్ యార్డ్ ను తొలగించడానికి సానుకూల పడని పరిస్థితులు. దీని ద్వారా ఈ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. సమస్యల నివారణలో తలో చేయి వేయాల్సింది పోయి మోకాలెడ్డితే ఇక డివిజన్ అభివృద్ధి ఏం కాను అన్న మాట వినిపిస్తోంది. మరి ఇకనైనా రామ్మోహన్ గౌడ్ తన పద్ధతి మార్చుకుంటారా? కార్పొరేటర్ కు సహకారం అందిస్తారా? చూడాలంటున్నారు స్థానికులు.